హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ కిచెన్. ఏంటండి మార్నింగ్ టిఫిన్ చేయడానికి రుబ్బులేమీ లేవా? అయితే మన దగ్గర రాగిపిండి ఉంటే చాలండి. రాగిపిండితో మనము చక్కటి రాగిపిండి పొంగనాలు ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. రాగిపిండితో అప్పటికప్పుడు పొంగనాలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పుడు రాగిపిండి తీసుకోవాలండి. అలాగే దాంట్లో పావు వంతు పెరుగు అనమాట. అలాగే 1 పావు వంతు వరిపిండి అండి. వరి నూక కాదు, వరిపిండి అనమాట. ఇది వరిపిండి మెత్తగానే మిక్సీలో ఆడేసుకోవచ్చు మనం. వరిపిండి, పెరుగు, రాగిపిండి. అలాగే దీంట్లోకి 1 చిన్న ఉల్లిపాయ అండి, చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. అలాగే క్యారెట్ చిన్న ముక్క. దీన్ని కూడా మనము తురుముకోవాలి. నేనైతే చాపర్ ఉందండి, దాంట్లో చిన్నగా చాప్ చేశాను. మీరు తురుముకున్నా కూడా చాలా మెత్తగా బాగా వస్తుంది, కానీ ముక్కలు వేస్తే మనకి తినడానికి కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇలా చిన్నగా తురుముకోవాలి. చాప్ చేసుకున్నా తురుముకున్నా అది చిన్నగా ఉంటే తినడానికి ఈజీగా ఉంటుంది. 1 చిన్న పచ్చిమిర్చి, దాన్ని కూడా చిన్నగా కట్ చేశాను. అలాగే కొత్తిమీర తరుగు, 1 అర స్పూను జీలకర్ర. దీంట్లో కరివేపాకు వేస్తే బాగోదండి, కొత్తిమీర ఉంటే వేసుకోవాలన్నమాట, లేదంటే స్కిప్ చేయండి. ఇవి మనకు కావలసిన పదార్థాలు. వీటిని ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాం. అన్నీ మిక్స్ చేయడానికి 1 మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా రాగిపిండి అంతా దీంట్లో వేసేద్దాం. అలాగే మనం తీసుకున్న ఈ వరిపిండి కూడా వేసేద్దామండి. ఈ వరిపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, కరకరలాడుతూ బాగుంటాయి. రాగిపిండి ఇది వరిపిండి వేయడం వల్ల. వరిపిండి, అలాగే పెరుగు, మనం తీసుకున్న పెరుగు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కూరగాయలు, జీలకర్ర వేసేసాను. అలాగే కూరగాయలు ఇవన్నీ కూడా కట్ చేసి ఉంచుకున్న ముక్కలన్నీ వేసేద్దాం. ఇవన్నీ వేసేసిన తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి. ఈ పిండికి సరిపడా. మనం దీన్ని చట్నీతో తింటాము కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదు, కొద్దిగానే 1 పావు స్పూన్, రుచికి సరిపడా అంతే, ఎక్కువేం అక్కర్లేదు. అలాగే దీంట్లో మీరు తినే సోడా వేయాలండి. తినే సోడా ఉంటే వేసుకోండి, లేదంటే బేకింగ్ పౌడర్ అయినా 1 చిన్న స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం అప్పటికప్పుడు మిక్స్ చేస్తున్నాం కదా, దీన్ని ఊరబెట్టలేదు కాబట్టి ఇది బాగా మెత్తగా పొంగుతాయి అన్నమాట, తినడానికి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. అందువల్ల తినే సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోవాలి. అయితే ఈ పెరుగులో ఇవన్నీ మిక్స్ చేద్దాం. ముందుగా పెరుగులో వేసేసి, పెరుగు సరిపోకపోతే సరిపోదు ఎలాగూ, మిగతాది వాటర్ వేసి కలుపుదామండి. పొంగనాలు వేసే పిండి ఎలా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వాటర్ వేసి కలపాలన్నమాట. ఇప్పుడు సరిపోలేదు కదా, సరిపోదు. ఇంకొంచెం పెరుగు కావాలంటే మీరు వేసుకోవచ్చు, అయినప్పటికీ వాటర్ పడుతుంది. వాటర్తో మనము కలిపేసుకోవాలన్నమాట. ఈ పొంగనాలు వేసే పిండి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, ఆ లూజ్ వచ్చే వరకు మనం వాటర్ వేసి కలపాలి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈ లూజ్ రావాలన్నమాట, చూసారా? ఇలాగా ఇది ఇలా కలిపేసుకుని 10 నిమిషాలు, పావుగంట పక్కన పెట్టేసుకోవాలి మనము. ఈ లోపల చట్నీ రెడీ చేసుకుందాం. మీకు నచ్చిన చట్నీ ఏదైనా బాగుంటుంది. దీంట్లో కొబ్బరి చట్నీ అయినా, పల్లి చట్నీ అయినా. నేనైతే పల్లి చట్నీ చేస్తున్నాను. మనము చట్నీతో తింటాం కాబట్టి నేను సాల్ట్ తక్కువ వేసాను దీంట్లో. ఒకవేళ ఇది ఇలాగే తినొచ్చు, ఎందుకంటే మనము జీలకర్ర, వెజిటబుల్స్ ఇవన్నీ వేసాం కదండి, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి ఇది ఇలా ఒట్టిగానే తినొచ్చు. అలా ఒట్టిగా తినాలని అనుకునేవారు కొంచెం సాల్ట్ పెంచుకోండి. నేను చట్నీలో సాల్ట్ ఉంటుందని తగ్గించాను. మీరు ఒట్టిదే తినాలనుకుంటే కొంచెం సాల్ట్ పెంచాలంతే, ఇంకేమి లేదు మార్పు. సాల్ట్ ఒక్కటే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఒట్టిగా తినాలనుకునేవారు. నేను చట్నీ చేస్తాను ఇప్పుడు, పల్లి చట్నీ. అది అయిపోయిన తర్వాత ఇది పొంగనాలు వేసేసుకోవచ్చు. ఈ లోపల ఇది పిండి నానుతుంది అనమాట, మనం ముందుగా ఇలా కలిపి పెట్టేసుకుంటే. ఓకే, పల్లీలు నేను ఇలాగా నానబెట్టి ఉంచానండి చట్నీ కోసము. ఇలా నానబెట్టిన ఈ మనము చట్నీ చేసుకుంటే అప్పుడే తోటలో లాక్కొచ్చి ఫ్రెష్గా చేసినట్టుగా పాలు గారుతున్న పల్లీల్లాగా ఉంటాయన్నమాట. ఇవి జస్ట్ 1 చుక్క ఆయిల్ వేసి నేను బాయిల్ చేస్తాను. దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసాను. ఇది బాయిల్ చేసి చట్నీ చేస్తాను. ఈ విధంగా బాయిల్ చేసిన దాన్ని చల్లారనిచ్చి గ్రైండ్ చేయడమే, తక్కువ లెస్ ఆయిల్తో.
చల్లారిన ఈ పల్లీల్లో తగినంత సాల్ట్ వేసి మనము గ్రైండ్ చేసేయడం. ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీ చట్నీలో జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర వేసి పోపు పెట్టేస్తాం. చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు పొంగనాలు వేసేసుకోవచ్చు. కొంత పొంగనాల పెనంలో నేను నెయ్యి వేస్తున్నాను, కొద్దిగా నెయ్యి. ఇలా నెయ్యి వేస్తేనే ఇవి మనకి ఈజీగా ఊడొస్తాయి కదండి, దీనికి అతుక్కుపోకుండాను. ఇది పై వరకు ఇలా స్ప్రెడ్ చేస్తే ఇవి అంటుకుపోకుండా ఈజీగా ఊడతాయి అన్నమాట. మనకి ఈ అంచుల వరకు ఇలా బ్రష్తో స్ప్రెడ్ చేయండి. లేదంటే మీరు పొయ్యి మీద పెట్టకముందే ఇలాగా నెయ్యి అప్లై చేసి వేలితో అయినా చేత్తో అయినా ఇలా పై వరకు స్ప్రెడ్ చేయాలి. అప్పుడే మనకి అతుక్కుపోకుండా ఈజీగా వస్తాయి అన్నమాట. ఒక పావు గంట అయింది, మన పిండి కలిపేసుకుని ఇది పొంగనాలు వేసాం. ఇలా ఒక స్పూన్ తీసుకొని, లేదంటే ఇలాగా కారిపోతుంది కదండి, ఒక గ్లాసులోకైనా మనం వేసేసుకుని దీన్ని గ్లాస్తో ఇలా వంచేసుకోవచ్చు అన్నమాట. అంటే మధ్యలో ఇలా చుక్కలు పడిపోతున్నాయి కదా, అలా పడకుండా మనం ఒక గ్లాసులోకి పిండి వేసేసుకొని గ్లాస్తో కూడా మనం వంచేసుకోవచ్చు. ఇది మనము వరిపిండి వేసాం కాబట్టి పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది, లోపల పిండి ఏమో సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ బేకింగ్ పౌడరు లేదా తినే సోడా వేయడం వల్ల అది లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఈ కూరగాయలన్నీ వేస్తాం కాబట్టి మనకి అన్ని పోషకాలు వచ్చేస్తాయి. మనకి వరిపిండి తక్కువ వేస్తాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. అలాగే మరి సోడిపిండి అనగానే కాల్షియము, ఐరన్, ఫైబరు ఇవన్నీ వచ్చేస్తాయి కదా మనకి. అప్పుడప్పుడు మనకి ఇడ్లీ, దోశ బోరు కొట్టినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. లేదంటే రుబ్బులేమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఇలాగా కలిపేసి ఈజీగా చేసుకోవచ్చు. ఇది అటువైపు కాలాక ఇంకోవైపు టర్న్ చేద్దాం. ఇవి అటువైపు కాలేయేమో ఇంకోవైపు టర్న్ చేద్దామండి. స్పూన్తో ఇలా ఈజీగానే వచ్చేస్తున్నాయి, ఎందుకంటే మనం నెయ్యి అప్లై చేసాం కదా. ఇలాగే అన్నీ మనము ఇటువైపు ఇలాగా ప్రతిదీ కూడా మనము టర్న్ చేసి ఇటువైపు కూడా ఒక 2 నిమిషాలు కాలనిస్తే చాలండి. ఇలాగా అన్నీ తిప్పేసిన తర్వాత టర్న్ చేసాక మరలా ఒక 2 మినిట్స్ మనము కాలనివ్వాలండి. అటువైపు కూడా ఇటువైపు కూడా కాలేయేమో చూద్దామండి. టర్న్ చేసాం కదా, ఇదిగో ఇటువైపు కూడా కాలిపోయి చక్కగా కాలిపోయండి. మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుని మరలా వేసుకోవచ్చు అన్నమాట. నా దగ్గర ఇంకా పిండి ఉంది నా దగ్గర, నేను మరలా వేసుకుంటాను. ఇవైతే ప్లేట్లోకి తీసేస్తాను. అలాగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఫైనల్లీ వేడివేడిగా మన రాగి పిండి పొంగనాలు అలాగే పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది పై లేయరు క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బాగుంటుంది. మనము పెరుగు కూడా వేసాం కాబట్టి ప్రోబయోటిక్ ఉంటుంది. అలాగే కూరగాయలు ఇవన్నీ వేసాం కదా, కావలసిన పోషకాలన్నీ మనకి వచ్చేస్తాయి. అప్పుడప్పుడు మరి ఇడ్లీ, దోశ బోరు కొట్టినప్పుడు కానీ, లేదా మన దగ్గర రుబ్బులేమీ లేనప్పుడు ఈజీగా ఈ విధంగా మార్నింగ్ టిఫిన్లా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్లా కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.